బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇవాల్టికి 9వ రోజుకు చేరింది. ఇవాల్టికి కూడా ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ ఇప్పటికే బాలిస్టిక్ మిసైల్స్ అదేవిధంగా హైపర్సోనిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన దాడికి దిగింది. నిన్న కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీతో పాటు కొన్ని ఐటీ కంపెనీస్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణుస్థావరాలు అదేవిధంగా సైనిక స్థావరాలపైన టార్గెట్ చేస్తుంది. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. అయితే ఇరు దేశాలు సై అంటే సై అంటూ కూడా ఒకరిపైన ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. అయితే నిన్న ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ అదేవిధంగా కొన్ని స్టాక్ సెంటర్స్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. బాలిస్టిక్ మిసైల్స్ అదేవిధంగా హైపర్సోనిక్ మిసైల్స్ అండ్ ఆల్సో బాంబులతో కూడా ఇరాన్ విడుచుకోబడింది. ఏదైతే ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ కూడా ఇరాన్ పేలుస్తున్న మిసైల్స్ని కూడా అడ్డుకోలేకపోతుంది. దీంతో ఇజ్రాయెల్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇవాల్టికి యుద్ధం 9వ రోజుకు చేరింది. సో కంప్లీట్గా కూడా అటు ఇజ్రాయెల్ తగ్గడం లేదు, ఇటు ఇరాన్ వెనకడుగు అస్సలు కూడా వేయడం లేదు. ఇద్దరు కూడా సై అంటే సై అంటున్నాయి. యుద్ధం 9వ రోజైనా కూడా శుక్రవారం రోజు అంటే నిన్న కూడా పరస్పర దాడులు ఒకరిపైన ఒకరు కూడా భీకర దాడులు చేసుకున్నారు. ఒకవైపేమో యుద్ధం ఆపడానికి జెనీవాలో కూడా చర్చల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రెండు దేశాలు బాంబుల వర్షాన్ని కూడా కురిపిస్తున్నాయి. ఒకవైపేమో సీజ్ ఫైర్ కోసం జెనీవాలో అటు ఇరాన్కి సంబంధించిన డిప్లొమాట్స్ ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించిన డిప్లొమాట్స్ వీళ్ళిద్దరు కూడా జెనీవాలో శాంతి చర్చలు జరుపుతున్నారు. మరోవైపేమో ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నారు. టేల్ అవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ విరుచుకుపడుతోంది. ముఖ్యంగా బీర్షిబాలోని టెక్నాలజీ పార్క్ పైన దాడికి దిగింది ఇరాన్. అయితే ఈ ఘటనలో పలు భవనాలకు కూడా నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సమీపంలో కూడా ఈ దాడులు జరగడంతో అక్కడ మంటలు వ్యాపించాయి. అయితే ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన కీలక కార్యాలయాలు ఆ పార్క్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. హైఫా నగరంపై ఇరాన్ చేసిన మిసైల్ దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. మరోవైపు రాజధాని టెహరాన్, ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై 60కు పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఇరాన్ రక్షణ పరిశోధన సంస్థ కేంద్ర కార్యాలయానికి నష్టం కలిగింది. పశ్చిమ ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసే సెంటర్స్ పైన కూడా 25 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది. అండ్ ఆల్సో ఇరాన్లో ఉన్న ఒక సముద్రం దగ్గర ఉన్న రాస్ట్ నగరంపై కూడా బాంబులు వేసింది ఇజ్రాయెల్. సో ప్రజెంట్ యూరోప్ నేతలతో కూడా ఇరాన్ నేతలు భేటీ అయ్యారు. ఇరాన్పై దాడి చేయాలా లేదా అనే దానిపైన కూడా 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం పేర్కొన్నారు. అయితే ఇదే నేపథ్యంలో యూరోప్ నేతలతో సమావేశం అవ్వడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా శుక్రవారం జెనీవా చేరుకున్నాడు. అక్కడ అనేక గంటల పాటు యూరోప్, ఇరాన్ నేతల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలన్నీ మరింతగా కొనసాగించాలని యూరోప్ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇరాన్కి సంబంధించిన అణు ఆయుధాలు కలిగి ఉండరాదని స్పష్టం చేసినట్లు కూడా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ కూడా తెలిపారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ఇజ్రాయెల్ దాడులు ఆపనంత వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. అయితే చర్చలు జరపాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. చాలా సందేశాలు కూడా పంపించారు. అయితే దాడులు ఆపనంత వరకు చర్చలు జరిగే ప్రసక్తే లేదని కూడా వారికి స్పష్టం చేశామంటూ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా టెహరాన్, బీరూట్ అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా ప్రదర్శనలు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో అరాక్ నగరంలో నిర్మాణంలో ఉన్న అణు కేంద్రానికి భారీగా నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా తెలిపింది. కీలక భవనాలు కూడా దెబ్బతిన్నాయని కూడా పేర్కొనింది. ఇక ఇజ్రాయలీ యుద్ధ విమానాలు గురువారం అరాక్ భారా జల రియాక్టర్పై కూడా బాంబుల వర్షం కురిపించిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఒకవైపేమో అమెరికా చర్చలు జరపాలి, ఖచ్చితంగా ఇరాన్ అమెరికాతో చర్చలకు దిగి రావాలంటూ కూడా
అమెరికా కోరుతుంది. అయితే ఇరాన్ మాత్రం ఎప్పుడైతే ఇజ్రాయిల్ దాడులు ఆపుతుందో అప్పుడే అమెరికాతో చర్చలు జరుపుతామంటే కూడా ఇరాన్ చెబుతుంది. మరోవైపు అటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ ముఖ్యంగా అణు స్థావరాలపైన అదేవిధంగా బాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసే ప్రదేశంలో ఇజ్రాయెల్ ముఖ్యంగా దాడికి దిగుతుంది. అయితే ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలి అనేదే ప్రధాన లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా అదే రీతిలో బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇజ్రాయెల్లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడికి దిగుతుంది. అయితే నిన్న కూడా ఏదైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ దగ్గర ఉన్న కొన్ని ఆర్మీ బేస్ పైన కూడా దాడి చేసింది ఇరాన్. ఆ దాడుల్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ దగ్గర కూడా భారీగా మంటలు చెలరేగాయి. అదేవిధంగా అక్కడే ఉన్న కొన్ని ఐటీ పార్క్స్ పైన కూడా దాడులు జరగడంతో అక్కడ చాలా వరకు కూడా ఎత్తైన భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. చాలా వరకు ఎంప్లాయీస్ కూడా అక్కడే ఉండే ఎంప్లాయీస్ కూడా భయంతో పరుగులు తీశారు. సో మొత్తం మీద రెండు దేశాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. భీకర దాడులు చేసుకుంటున్నారు. సో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ను అదేవిధంగా హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా ఉపయోగించింది. ఇటువైపేమో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వాడి ఇరాన్లో ఉన్న అణు స్థావరాలు సైనిక స్థావరాలపైన దాడికి దిగింది. మరోవైపు అమెరికా చర్చల కోసం ఖచ్చితంగా ఇరాన్ చర్చల కోసం దిగి రావాల్సింది అంటుంది. ఇక రష్యా, చైనా, నార్త్ కొరియా ఇరాన్కు మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మేము మిడిల్ మ్యాన్గా ఉంటాము, మధ్యవర్తిగా ఉండి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ జరిగేలా చేస్తామంటూ కూడా రష్యా మాట్లాడింది. అయితే రష్యా స్టేట్మెంట్ రిలీజ్ చేయగానే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ని ఉద్దేశిస్తూ ముందు మీ దేశంలో ఏదైతే అశాంతి నెలకొందో రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం కనిపిస్తుందో ముందు దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత ఇతర దేశాల విషయంలో జోక్యం చేసుకోవాలి అంటూ కూడా ట్రంప్ హితవు పలికారు. అయితే ఇప్పటికే చైనాకి సంబంధించిన బోయింగ్ విమానాలు కూడా ఇప్పటికే ఇరాన్కి చేరుకున్నట్లు కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా చెప్తున్నాయి. ఇక నార్త్ కొరియా కూడా బేషరతుగా ఇరాన్కే మద్దతు పలుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రష్యా ఇంకా నార్త్ కొరియా వీళ్ళందరూ ఫ్రెండ్లీ అలైస్ కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రష్యా ఒకవేళ యుద్ధమే జరిగితే ఒకవేళ రష్యా ఈ యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొనాల్సి వస్తే కంప్లీట్గా నార్త్ కొరియా, చైనా, రష్యా ఈ మూడు దేశాలు కూడా ఇరాన్కు మద్దతు పలికే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గకుండా భీకర దాడులు చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ దగ్గర మెల్లమెల్లగా ఆయుధాలకు సంబంధించి కూడా ఆయుధాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ ఆల్సో ఐరన్ డోమ్ కూడా అంతగా ఎక్కువగా దాడులను ఎదుర్కోలేకపోతుంది. సో ఇప్పటికే అమెరికా నుంచి కూడా సహాయం కోరింది ఇజ్రాయెల్. కానీ అమెరికా మాత్రం డైరెక్ట్గా ఇప్పటి వరకు కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ 2 వారాల తర్వాత ఈ యుద్ధానికి సంబంధించి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతాయంటూ కూడా అమెరికా స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ రాబోయే 7 రోజులు అమెరికా ఇంకా ఇరాన్ మధ్య ఏదైతే చర్చలు జరుగుతాయో ఆ చర్చలకు సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అండ్ ఆల్సో ప్రజెంట్ అయితే రెండు దేశాలు ఒకరిపైన ఒకరు భీకర దాడులు జరుపుకుంటూనే ఉన్నారు. సో దీంతో టెల్ అవీవ్ అదేవిధంగా ఇరాన్లో ఉన్న టెహరాన్లో కూడా జనాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రదేశాలను ఖాళీ చేసి సురక్షితమైన ప్రదేశాలకు బంకర్స్లోకి కూడా వెళ్తున్నారు. సో ఫర్దర్గా చూడాలి. ఒకవేళ జెనీవాలో ప్రజెంట్ శాంతి చర్చలు జరుగుతున్నాయి. సో ఆ జెనీవాలో ఏవైతే శాంతి చర్చలు జరుగుతున్నాయో దానికి కారణంగా ఈ యుద్ధం ఆగిపోయి సీజ్ ఫైర్ నెలకొంటుందా లేక 2 వారాల తర్వాత అమెరికా ఒకవేళ ఇరాన్ శాంతి చర్చలకు రాకపోతే అమెరికా డైరెక్ట్గా ఇందులో వార్కి దిగుతుందా? దీంతో రష్యా, చైనా ఇంకా నార్త్ కొరియా కూడా ఈ యుద్ధంలో పాల్గొంటాయా? సో ఒకవేళ అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది కూడా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్.